హలో లీలా, ఎలా ఉంది మీ మావయ్యకి? సుమా, మా మామయ్య గారు చనిపోయారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన బిల్లు కట్టడానికి వెళ్ళారు. శవాన్ని మన ఇంటికే తీసుకొస్తున్నాం. ఏంటి లీలా, నీకు మైండ్ ఉందా? శవాన్ని మా ఇంటికి ఎలా తీసుకొస్తారు? అదే సుమా, 15 సంవత్సరాల నుంచి మీ ఇంట్లోనే అద్దుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి మేము? అయితే తీసుకొచ్చేస్తారా? వద్దు, మాకు అరిష్టం. ఏంటి ఏమైంది? లీలా వాళ్ళ మావయ్య గారు హాస్పిటల్లో చనిపోయారంటండి. శవాన్ని ఇంటికి తీసుకొస్తారంట. నేను వద్దని చెప్పేశాను. వద్దని చెప్పావా? అందరూ శవాన్ని చూసి భయపడతారు, కానీ నీలాంటి మనుషులను చూసి భయపడాలి. అదేంటండి? 30 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోతే మాది అద్దిలని ఇంటికి తీసుకురానికపోతే శ్మశానానికి తీసుకువెళ్ళి ఈ చేతులతో దహనం చేసి నేను ఒక్కటే అనుకున్నాను, నాకు జరిగిన అవమానం ఎవ్వరికీ జరగకూడదని రూపాయి దాచుకొని సొంతిల్లు కట్టుకుంటే నువ్వు నాకు ఏ అన్యాయం అయితే జరిగిందో నువ్వే దాన్ని నా కళ్ళ ముందు పెడితే వాళ్ళకి నాకు తేడా ఏముంది? సారీ అండి. హలో లీలా, మీ అన్నయ్య టెంట్ తీసుకురావడానికి వెళ్ళారు. మీ మావయ్య బాడీని మన ఇంటికే తీసుకొచ్చేయండి.